పల్నాడు జిల్లా చిలకలూరిపేట కొమరవెల్లిపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూమిల రాజలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో బి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాల గురించి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి భావనారాయణ ఆచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే వివిధ కార్యక్రమాలు, పూజలు, అభిషేకాల గురించి వివరిస్తూ ఇందులో భాగంగా 3 శతాబ్దాలుగా చారిత్రక ప్రసిద్ధి చెందిన పెద్ద రథం తిరునాళ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది, సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, భక్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం చిలకలూరిపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 27 నుంచి మే నెల 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ నెల 27 అంటే సోమవారం నుంచి ఇక్కడ స్వామివారి అంకురార్పణ జరిపి 1వ తారీఖున చిలకలూరిపేట పట్టణంలోని పెద్ద రథం తిరునాళ్ళ కూడా ఈ గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో వేలాదిగా పాల్గొని పెద్ద రథం తిరునాళ్ళని విజయవంతం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు పొందగలరని భక్తులందరికీ మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ ఏర్పాట్లు సెలవు పందులు వేసామండి. అలాగే దేవస్థానానికి రంగులు కూడా వేస్తున్నాము. ఇంకా అన్ని పర్మిషన్లు కూడా వస్తున్నాయి. రేపు సోమవారం నుంచి ఉత్సవాలు ఇక్కడ ప్రారంభిస్తారు. ప్రతిరోజు గ్రామోత్సవాలు ఉంటాయి. వాటి గురించి మా అచ్యుస్వామి వారు మీకు వివరంగా వివరిస్తారండి. అలా ఒకటి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమో నమః. భక్తులందరికీ కూడాను లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులండి. చిలకలూరిపేట పట్టణం కొమరవెల్లిపాడులో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానము వార్షిక పాంచాణిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు ఈ నెల 27వ తారీఖు అనగా ఏప్రిల్ 27వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయండి. 27వ తారీఖు నుంచి మే నెల 3వ తారీఖు వరకు కూడాను స్వామివారి యొక్క పాంచాణిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు ప్రతి సంవత్సరము కూడాను అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలానే ఈ సంవత్సరం కూడాను నిర్వహించబోతున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వర్తిస్తున్నాము. అయితే 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనాది మొదలుకొని అంకురార్పణ, అట్లాగే గరుడ ధ్వజారోహణతోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత రోజు 28వ తారీఖు నుండి స్వామివారికి ప్రతిరోజు కూడాను సాయంత్రం విశేషమైనటువంటి ఉత్సవాలు నిర్వర్తిస్తాము. ఆ ఉత్సవాల్లో 28వ తారీఖు నాడు స్వామివారు హనుమంత వాహనం పైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతముగా లక్ష్మీనరసింహస్వామి వారు ఊరేగింపుగా గ్రామోత్సవంలోకి స్వామివారు వస్తారు. అట్లాగే 29వ తారీఖు శ్రీదేవి భూదేవి సమేతముగా సాయంత్రం 6 గంటలకి పొన్నమాను సేవ ఉత్సవం జరుగుతుందండి. ఈ పొన్నమాను సేవలో స్వామివారు అత్యంత వైభవోపేతంగా విద్యుత్కాంతి దీపాలతోటి చాలా విశేషమైనటువంటి అలంకరణలతోటి స్వామివారి యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది. అలానే 30వ తారీఖు నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా ఉదయం పూట స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలన్నీ కూడాను నిర్వర్తించిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి చతుర్దశ కలశ స్నపన ఉంటుంది. ఆ స్నపనానంతరము స్వామివారికి సహస్రనామ పూజ, ప్రసాద వితరణ, తీర్థప్రసాద వితరణలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రము స్వామివారికి 6 గంటలకి నిత్యహోమ, ఉపాసనాది బలిహరణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మోహిని ఉత్సవంతో అమ్మవారు ఊరేగింపుగా వస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటలకి ఎదుర్కోలా మహోత్సవము, 4 గంటలకి కళ్యాణ మహోత్సవంతో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతముగా చక్కగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకి గరుడ వాహనం పైన స్వామివారు పురవీధుల్లోనూ గ్రామోత్సవంలోనూ స్వామివారు గరుడ వాహనం పైన ఉత్సవానికి ఊరేగింపుగా వస్తారు. ఆ రోజు రాత్రి 1వ తారీఖు అనగా సాయంత్రం 6:30 గంటలకు మన చిలకలూరిపేట పట్టణంలోనే ఎంతో
3 శతాబ్దాల నాటి క్రితం నుంచి కూడాను ఎంతో వైభవోపేతంగా అత్యంత వైభవంగా జరిపేటువంటి పెద్ద రథం తిరణాల సాయంత్రం 6:30 గంటలకి ప్రారంభమవుతుందండి. ఈ క్షేత్రంలో ఈ చిలకలూరిపేట పట్టణం సుఖపురి క్షేత్రంగా చెప్పబడేటువంటి చిలకలూరిపేట పట్టణం కొమరవల్లిపాడులో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథోత్సవానికి చాలా విశేషమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అది ఏమిటయ్యా అంటే వేదాద్రి నరసింహస్వామి వారి యొక్క రథోత్సవము, చిలకలూరిపేట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథోత్సవము, అట్లాగే పొన్నూరు భావనారాయణ స్వామి వారి యొక్క రథోత్సవము, బాపట్ల సాక్షి భావనారాయణ స్వామి వారి యొక్క రథోత్సవము, అట్లాగే మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథోత్సవము, ఈ 5 రథోత్సవాలు ఒకే రోజే స్వామివారిని గనక రథం మీద ఉన్నటువంటి స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్పి ఇక్కడ పెద్దలు చాలా గట్టిగా విశ్వసిస్తూ చెప్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి రథోత్సవం మన గ్రామంలో పెద్ద రథం తిరణాలుగా మనం చెప్పుకుంటూ చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఆ రోజు ఆ పెద్ద రథం తిరణాల భక్తులందరూ కూడాను చాలా విరివిగా స్వామివారి యొక్క దర్శనానికి ఇచ్చేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ రథోత్సవంలో స్వామివారిని దర్శనం చేసుకొని రథస్థం కేశం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని చెప్పి మనకి శాస్త్రవచనమే ఉంది. ఆ విధంగా పునర్జన్మ అనేది లేకుండా ఇక్కడితోటి ఈ జన్మతోటే మోక్షాన్ని లభించే విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు ఆయన ఆశీస్సులను కూడాను అందుకోవాలని భక్తులకి తెలియజేస్తున్నాము. ఆ తర్వాత రోజు 2వ తారీఖు అనగా స్వామివారి యొక్క చక్రస్నాన మహోత్సవం అనేటువంటిది జరుగుతుందండి. ఈ చక్రస్నాన మహోత్సవం అనేది చాలా విశేషమైనది. ఆ జన్మాంతము కూడాను తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ కూడాను పటాపంచలైపోవాలి అంటే ఇటువంటి సంవత్సరానికి ఒకమారు చక్రస్నానంలో కనుక ఆ చక్రతీర్థంలో కనుక స్నానమాచరించి ఆ చక్రతీర్థం యొక్క తీర్థాన్ని కనుక సేవిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ పాపాలన్నీ కూడాను ఒక అగ్నిలో ఆవునేతిలో ముంచినటువంటి సమిధిని కనుక అగ్నిలో వేస్తే ఎలా దహించుకుపోతుందో అలా పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పి మనకి బ్రహ్మోత్సవంలో ఫలశ్రుతిలో చెప్తారు. అటువంటి యోగ్యమైనటువంటి చక్రస్నానం జరుగుతుంది. ఆ 2వ తారీఖు నాడు సాయంత్రము మధ్యాహ్నం పూర్ణావతానంతరం సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి అశ్వవాహన సేవ గరుడ ధ్వజ అవరోహణతోటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. 3వ తారీఖు నాడు సాయంత్రము స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల యొక్క అనుగ్రహం కొరకు స్వామి విశేషమైనటువంటి ఉత్సవాదుల్లో ఎంతో వ్యయప్రయాసాలను ఓర్చుకొని గ్రామోత్సవంలో స్వామివారు విహరిస్తారు కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోషాల నివృత్తి కొరకు 12 ప్రదక్షిణాలతోటి 12 ఆరాధన చేసి స్వామివారికి పవలింపు సేవ చేస్తాము. దాని ద్వారా ఏదైనా సరే భక్తుల ద్వారా కావచ్చు, అర్చకుల వలన కావచ్చు, ఏదైనా సరే ఎవరి వల్ల అయినా సరే తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు ఏవైనా జరుగుంటే ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఈ గ్రామంతో పాటు ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంతో పాటు స్వామిని నమ్మేటువంటి సకల భక్తులు ప్రపంచమంతా ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి స్వామివారికి ఈ పౌలింపు సేవ చేసి స్వామివారి యొక్క ఉత్సవాన్ని పరిసమాప్తం చేస్తారు.